వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. కర్ణాటకలో ఉన్నటువంటి ధర్మస్థల తీర్థక్షేత్ర చుట్టూ వివాదాలు కొనసాగిన తర్వాత అదంతా ఏం లేదు అని సిట్ తేల్చేసిన తర్వాత ఇప్పుడు సరికొత్తగా కేరళలో ఉన్నటువంటి శబరిమల దేవస్థానం మీద అలాంటి కాంట్రవర్సీసే కనిపిస్తున్నాయి. అందులో గోల్డ్ మాయమైపోయింది. నిజంగానే 4.5 కిలోల బంగారం ఆవిరైపోయిందా, కరిగిపోయిందా, ఎక్కడ మాయమైపోయింది తేలని పరిస్థితి కనిపిస్తోంది. కేరళ హైకోర్టు అడిగినట్టుగా బంగారం ఏమైనా పెట్రోల్ డీజిల్ లాంటిదా గాలిలో ఆవిరైపోవడానికి? ఎస్. ఏం జరిగింది? 4.5 కిలోల బంగారం మాత్రమే కాదు, 40 కిలోల బంగారానికి సంబంధించి తేల్చాల్సినటువంటి లెక్కలు చాలానే ఉన్నాయి అనేటువంటి మాట వినిపిస్తోంది. హిందూ ధార్మిక సంస్థలు ఈ రోజు నుంచి వారం రోజుల పాటుగా అయ్యప్ప నామస్మరణతో నామ జపాలు చేయడానికి కూడా డెసిషన్స్ తీసుకున్నాయి. ప్రొటెస్ట్లు అనేవి చేస్తున్నాయి. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఉన్నటువంటి హిందూ సనాతన ట్రస్ట్ కూడా హిందూ ఐక్య వేదిక దీనికి బీజం వేసింది. యాక్చువల్గా ఏం జరిగింది? అయ్యప్ప దేవాలయానికి సంబంధించి 1998లోనే యూబీ గ్రూప్ చైర్మన్ విజయ్ మాల్యా అప్పుడు దాదాపుగా 31 కిలోల బంగారంతో తాపడాన్ని చేయించారు. అక్కడున్నటువంటి రూఫ్తో పాటుగా ద్వారపాలకులు అయ్యప్ప స్వామితో, అలాగే దైవ సన్నిధానానికి సంబంధించి సోపానం మెట్లకి సంబంధించి 31 కిలోల బంగారంతో ఆల్మోస్ట్ 2 కోట్లు 1998లోనే అయింది. ఆ బంగారు తాపడం చేశారు. ఆ తర్వాత 2014 నుంచి టిల్ డేట్ ఇప్పటిదాకా బంగారానికి సంబంధించినటువంటి లెక్కలనేవి జరగలేదు. అక్కడ ఏం జరిగింది అనే దాంతో పాటుగా ఇప్పుడు బంగారం మిస్ అయిపోయింది అనేటువంటి వార్త అనుకోకుండా హైకోర్టు జోక్యం చేసుకోవడంతోనే బయటపడింది. దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ద్వారపాలకుల విగ్రహాలకి సంబంధించి స్వర్ణ తాపడం అది మాయమైపోయింది. కేవలం రాగి రేకులు మాత్రమే మిగిలాయని. సో టెంపుల్ గర్భాలయానికి సంబంధించి ముందుగా ఉన్నటువంటి 2 ద్వారపాలక విగ్రహాల్లో ఇప్పుడు మరమ్మతులు చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. 2019లో ఒకసారి ఇలాగే జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా రెగ్యులర్గా భక్తులు ముట్టుకోవడం కావచ్చు, లేకపోతే ఒరిపిడి రాపిడి ఇలాంటివి జరగడం వల్ల కొంచెం షేప్ అవుట్ అయిపోయాయని చెప్పి వాటికి మళ్ళీ రిపేర్లు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి 2019లో ఆ తర్వాత 2025లో అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకుల విగ్రహాల నుంచి బంగారు తాపడం ఉన్నటువంటి ఈ రేకులని తొలగించి రిపేర్ చేయించి మళ్ళీ వీటిని ధరింపచేసే ప్రక్రియ ఇక్కడే ఈ ద్వారపాలకుల విగ్రహాలకు ఉన్నటువంటి బంగారు తాపడాన్ని ఎలా తొలగించారు, ఎప్పుడు తొలగించారు, ఎందుకు తొలగించాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి అని హైకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి క్వశ్చన్ చేసిన తర్వాత మాత్రమే ఈ ద్వారపాలకుల విగ్రహాలకు ఉన్నటువంటి బంగారం మాయమైపోయింది అనేది తెలుస్తోంది. 2 వైపులా ఉన్నటువంటి ద్వారపాలకుల విగ్రహాలకి 4.5 కిలోల బంగారం ఉంటే ఆ బంగారం ఇప్పుడు మాయమైపోయింది. యాక్చువల్గా హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ అనేది ట్రావెన్కోర్ దేవస్వం స్టార్ట్ చేసిన తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి విషయం, ద్వారపాలకులకి కేవలం రాగి పలకలు మాత్రమే ఉన్నాయి, బంగారం లేదు అనే మాటని ఈ వ్యవహారం మొత్తం నడిపిస్తూ వస్తున్నటువంటి ఉన్ని కృష్ణన్ పొట్టి చెప్తున్నటువంటి మాట. యాక్చువల్గా ఉన్ని కృష్ణన్ పొట్టి బంగారంకి సంబంధించి డొనేషన్స్ని తను స్వీకరిస్తూ వస్తున్నాడు. వివిధ ప్రాంతాలకు సంబంధించి హోల్ అండ్ సోల్గా బంగారం తాపడానికి సంబంధించి స్వర్ణ గోపురం కావచ్చు, లేకపోతే ద్వారపాలకుల విగ్రహాలు, ఆ తర్వాత సోపానం మెట్లకి బంగారం తాపడం చేయిస్తున్నాము అని చెప్పి తను డొనేషన్ స్వీకరించేవాళ్ళు. యాక్చువల్గా ఒకవేళ ఏదైనా రిపేర్ వచ్చినప్పటికి కూడా వితౌట్ ఎనీ టెండర్స్ ఆయన మాత్రమే 2019లో ఆ తర్వాత 2025లో కూడా తనే రిపేరింగ్ వర్క్ కూడా చేయిస్తున్నారు. యాక్చువల్గా కేరళలోనే బోల్డ్ అని జ్యువెలరీ షాపులు ఉన్నాయి. స్వయంగా కర్ణాటక ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుకి సంబంధించి కూడా అక్కడ స్వర్ణకారులు ఉన్నప్పటికీ ఉన్ని కృష్ణన్ పొట్టి తను ఈ బంగారాన్ని కేరళలో కాకుండా చెన్నైకి తీసుకువెళ్ళి చేయించడం అనేది వివాదాస్పదంగా మారింది. ఎట్ ద సేమ్ టైం శబరిమల నుంచి చెన్నైకి తీసుకెళ్లడానికి 35 రోజులు పట్టింది. అంత తీవ్రమైనటువంటి గ్యాప్ ఎందుకు వచ్చింది? యాక్చువల్గా శబరిమల నుంచి చెన్నైకి వెళ్ళడానికి మాక్సిమం 1 డే పడుతుంది. బట్ 35 రోజుల్లో ఏం జరిగింది? అది కూడా
టెండర్లు పిలవకుండా కేవలం ఉన్నికృష్ణన్ పొట్టికి మాత్రమే ఎందుకని ఈ ప్రక్రియని అందచేశారు అనేదే ఇప్పుడు వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలోనే యాక్చువల్గా 1998లో విజయ్ మాల్యా ఇచ్చినప్పుడు తను ఆ బంగార తాపడం పనులు అనేవి కూడా అక్కడ దేవస్థానంలో ఉన్నటువంటి ప్రెమిసెస్లోనే కంప్లీట్ చేశారు. ఒక నెల రోజుల గ్యాప్లోనే ఆ వర్క్ అంతా కంప్లీట్ చేశారు. బట్ రిపేరింగ్ వర్క్ అనేది చెన్నై దాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే దాంతో పాటుగా ఎవరెవరు ఉన్నారు అండ్ విజిలెన్స్ ఎంక్వైరీలు ఇప్పటిదాకా ఎందుకు జరగలేదు? కేవలం 2014లో దీనికి సంబంధించినటువంటి లెక్కలనేవి జరిగాయి. అక్కడ బంగారం ఎంత ఉంది, లేకపోతే ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఎన్ని విరాళాలు వచ్చాయి, ఎంత భక్తులు వచ్చారు అనేటువంటి లెక్కలన్నీ రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సి ఉండగా 11 ఏళ్లలో శబరిమలలో ఇప్పటిదాకా అలాంటి పరిస్థితి ఏది చోటు చేసుకోలేదు. 2014 నుంచి 2025 దాకా హైకోర్టు జోక్యం చేసుకునే వరకు బంగారం ఎంత ఉంది అనేటువంటి లెక్కలు కూడా రాకపోవడంతో ఇప్పుడు అదొక అతిపెద్ద సమస్యగా మారింది. ఎట్ ద సేమ్ టైం అక్కడున్నటువంటి హిందూ ఐక్య వేదికతో పాటుగా విహెచ్పి ఇతర ధార్మిక సంస్థలన్నీ కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇలాంటి అవకతవకలు జరుగుతాయి అనడంతో కమ్యూనిస్ట్ పార్టీ పినరాయి విజయంతో పాటుగా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్లోనే ఇలాంటి అవకతవకలు జరిగాయి అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. యాక్చువల్గా పినరాయి విజయన్ సర్కార్ ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి విజిలెన్స్ కావచ్చు, లేకుంటే అక్కడ ఉండేటువంటి ప్రక్రియలన్నీ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? కేవలం ఉన్నికృష్ణన్ పొట్టి మాత్రమే ఉన్నాడా? దీంతో పాటుగా ఒక నెట్వర్క్ లాంటిది ఏదైనా ఉందా? ఇది కేవలం 4.5 కిలోలకి సంబంధించింది కాదు, 41 కేజీల బంగారానికి సంబంధించింది. 41 కేజీలని విడతల వారీగా మాయం చేశారా? మొదటిగా అయితే ద్వారపాలకులకు సంబంధించి వచ్చింది. ఇక ఆ తర్వాత సోపానం మెట్లు కావచ్చు, లేకుంటే స్వయంగా అక్కడ ఉన్నటువంటి శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి విగ్రహం కావచ్చు, రూఫ్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించినటువంటి బంగారమేనా లేకుంటే రాగినా? విజిలెన్స్ ఎంక్వైరీ కోసం ఉన్నికృష్ణన్ పొట్టిని పిలిచినప్పుడు ఆయన కేవలం నన్ను విచారణ కోసం పిలవలేదు, నాకంటూ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కాబట్టి నా వాదనను వినిపించడానికి, నా నుంచి వివరాలను సేకరించడానికి మాత్రమే ఇంటెలిజెన్స్ పిలిచింది అని చెప్పినప్పటికీ అందరి చూపు ఉన్నికృష్ణన్ పొట్టి వైపే పడింది. బట్ ఉన్నికృష్ణన్ పొట్టి ఒక్కడితోనే ఇంత జరుగుతుందా? 4.5 కేజీలు కాదు, 41 కేజీలు లేదు, 31 కేజీలు బంగారాన్ని విజయ్ మాల్యా సొంతంగా ఆయనే అప్పగించారు అన్నట్టుగా అది రికార్డ్స్లో ఉన్నప్పటికీ ఆ బంగారం అయినా ఉందా లేకుంటే మాయమైపోయిందా? అతిపెద్ద స్కాండల్ అనేది జరిగింది శబరిమలకి సంబంధించి. మొత్తం ఈ వ్యవహారానంతా తవ్వి తీయాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు హైకోర్టు ఇంటర్వ్యూన్ అయింది కాబట్టి అది కూడా ద్వారపాలకులకు సంబంధించి 4.5 కేజీల బంగారం విలువ అయితే వచ్చింది. బట్ ఉన్నికృష్ణన్ పొట్టి చెప్తున్న దాన్ని బట్టి ద్వారపాలకులకు సంబంధించి కింద ఉన్నటువంటి పీఠం కూడా దెబ్బతింది, అందువల్లే చేయాల్సి వచ్చిందని. ఆ పీఠం దగ్గర నుంచి టాప్ వరకు, టాప్ టు టో ఉన్నటువంటి బంగారానికి సంబంధించి కేవలం నాకు రాగి పలకలు మాత్రమే ఇచ్చారు అని ఉన్నికృష్ణన్ చెప్తున్నాడు. రాగి పలకలే ఉన్నాయి, నా దగ్గర బంగారాన్ని ఇవ్వలేదు అని తన రికార్డ్ చూపించినప్పటికీ ముందు నుంచి చెప్తున్న రికార్డులో ప్రకారం అయితే ద్వారపాలకులకు కూడా బంగారం తాపడమే ఉంది. యాక్చువల్గా బంగారం తాపడం ఉందా, మొత్తంగా రాగియే ఉందా? విజయ్ మాల్యా ఇచ్చిన దాంట్లో అయితే 31 కేజీల బంగారం ఉంది అని చెప్పిన తర్వాత అది కాస్త 41.800 గ్రాముల బంగారం, అంటే ఆల్మోస్ట్ 42 కేజీల బంగారంలో ఇప్పుడు అంతా ఏం జరిగింది, ఎంత గోల్మాల్ అయింది, అవకతవకలు అక్రమాలు ఎక్కడ జరిగాయి? ఇంత పెద్ద స్కామ్కి ప్రధానమైనటువంటి సూత్రధారి ఎవరు? ఎందుకంటే ఇది లెక్కలు చూడాల్సింది కావచ్చు, ఇన్నేళ్ల తరబడి జరుగుతున్నటువంటి ఒక తతంగం అవుట్ అండ్ అవుట్ ఒక్క రాత్రిలోనే అయిపోయిందా, లేకపోతే రిపేరింగ్ కోసం శబరిమల నుంచి చెన్నైకి తీసుకెళ్తున్నప్పుడు జరిగిందా అనేది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైతే ధర్మస్థల చుట్టూ ఒక వివాదం నెలకొనింది. దాన్ని తీర్చడానికి సిట్ని ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఒక విజిల్ బ్లోయర్ని, దళితుడైనటువంటి మాజీ పారిశుద్ధ్య కార్మికుని అరెస్ట్ చేశారు, ఆ తర్వాత రిమాండ్కు తరలించారు. ఇప్పటికీ ఆ వ్యవహారం వెనకాల ఎవరున్నారు అని తేలకపోయినప్పటికీ ప్రస్తుత శబరిమలలో జరిగినటువంటి ఈ గోల్మాల్కి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ జరగాలి అనే వాదన కూడా వినిపిస్తోంది. దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటర్వ్యూన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని. ఫస్ట్ ధర్మస్థల, ఆ తర్వాత కర్ణాటకకు వచ్చారు, కర్ణాటక నుంచి కేరళకు వచ్చారు, కేరళ నుంచి శబరిమల దాకా వచ్చారు. ఇక్కడ నుంచి ప్రతి హిందూ ధార్మిక సంస్థ తీర్థక్షేత్రాలకు సంబంధించి ఇలాంటి వ్యవహారం జరుగుతుందా, దీని వెనకాల కాన్స్పిరసీ థియరీ ఉందా అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలి, ఇంటర్వ్యూన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేది అయితే వినిపిస్తోంది. సో అది కేవలం రాగి మాత్రమేనా?
బంగారం కాదా? ఒకవేళ బంగారం కాకపోతే ఇప్పటిదాకా అది రాగి అన్నట్టుగా కాకుండా బంగారం మాత్రమే అన్నట్టుగా రికార్డులో ఎందుకని ఉంది? నాకు రాగి మాత్రమే ఇచ్చారు, బంగారం కాదు అని ఉన్నికృష్ణన్ పొట్టి ఎలా చెప్తున్నాడు? ఒకవేళ ఉన్నికృష్ణన్ పొట్టి చెప్పిందే నిజమే అయితే టెండర్లు ఇవ్వకుండా ఒకే వ్యక్తికి ఎందుకని పదే పదే అదే రిపేర్ వర్క్లు అనేవి ఎందుకు ఇస్తున్నారు? అది కూడా చెన్నై దాకా తీసుకెళ్లాల్సిన వంటి పని ఏముంది? దేవాలయానికి సంబంధించి ప్రముఖంగా భావిస్తున్నటువంటి ద్వారపాలకులు, ఆ తర్వాత దేవాలయానికి సంబంధించినటువంటి మెట్లు, దేవుడికి సంబంధించినటువంటి బంగారు పనిని అంత దూరం తీసుకెళ్లాల్సిందే ఉంది. మధ్యలో మలయాళ హీరో జయరామ్ ఇంట్లో కూడా వీటికి సంబంధించినటువంటి బంగారు తాపడాలు, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ద్వారపాలకుల విగ్రహాల్ని జయరామ్ ఇంట్లో కూడా పెట్టి పూజలు చేశారు అనేది వినిపిస్తోంది. జయరామ్ మాత్రం చెప్పినటువంటి మాట, నాకే సంబంధం లేదు, ఇక్కడ నుంచి శబరిమలకు వెళ్తున్నాయి, మీ ఇంట్లో పూజ చేయడానికి కుదురుతుందా అన్నందుకు నేను పూజలు చేయొచ్చు అని చెప్పాను, మా ఇంట్లో పూజ చేశారు అని చెప్తూ ఆయన తన వివరణ ఇచ్చుకున్నప్పటికీ కూడా మొత్తం ఈ నెక్సెస్ ఎంటైర్ నెట్వర్క్ వెనకాల ఎవరున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, కమ్యూనిస్టు ప్రభుత్వం ఉందా, తేల్చాల్సిందే, సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందే అనే మాటని అక్కడ ఉన్నటువంటి హిందూ ఐక్య వేదిక, విహెచ్పిలు, ధార్మిక సంస్థలు చెప్తున్నారు. ఈరోజు 6th ప్రారంభమయ్యాయి అయ్యప్ప నామస్మరణతో నామ జపాలు చేయడం అనేది 12th వరకు కొనసాగబోతోంది. నిరసనలు అయితే కొనసాగుతున్నాయి, ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. బట్ గోల్డ్ ఎలా మాయమైపోయింది? ఎండకి ఆవిరైపోయిందా అనుకుంటే కనీసం ద్వారపాలకులు నీడలోనే ఉన్నారు, అలాంటి పరిస్థితి కూడా లేదు. మరి రూఫ్ మీద ఉండాల్సినటువంటి బంగారమా లేకుంటే రాగి పలకలా? ఇవన్నీ తేల్చాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కంప్లీట్గా విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి, ఎట్ ద సేమ్ టైం హైకోర్టు ఇంటర్వ్యూన్ అవ్వాలి, అండ్ అక్కడ సిబిఐ కూడా ఎంటర్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. యాక్చువల్లీ ఎందుకని ఇలాంటి హిందూ ధార్మిక సంస్థల మీద ఇలాంటి వరుస వివాదాలు, ఆరోపణలు వస్తున్నాయి? ఏం జరుగుతోంది? వీటి వెనకాల ఎవరున్నారని మీరు భావిస్తున్నారు? కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు